జ్యేష్ఠ పౌర్ణమి శుక్రవారం. ఈనాడు అక్కా చెల్లెళ్ళు అయిన లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఎలాంటి వారింట ఎవరు ఉండాలి అని, తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారో అని వాదించుకున్న ఈ కథ విన్నవారికి దారిద్ర్యం అనేదే ఉండదని పురాణవచనం. ఆధ్యాత్మిక పరంగా జ్యేష్ఠ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తారు. భర్త సత్యవంతుడు ప్రాణాల కోసం యముడిని అనుసరించిన సావిత్రీదేవి వ్రతం ఫలించిన రోజు ఇదే అని పండితులు చెప్తారు. పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని, కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, స్వామి, నాకన్నా పెద్దదైన అక్క ఉన్నది. ఆ జ్యేష్ఠాదేవికి పెళ్లి కాకుండా కనిష్టనైన నేను వివాహమాడటం న్యాయం కాదు. కనుక ముందు ఆమె పెళ్లికే సంకల్పించు అని కోరింది. ధర్మబద్ధమైన శ్రీదేవి మాటలకు అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభకారిణి, అరుణనేత్రి, కఠినఘాత్రి, బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. నిరంతరం హోమ, ధూప, సుగంధాలతో, వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించే అతిథి పూజా సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించాను. అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజింపబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజా ధురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను. ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య, పరభార్యాపహరణశీలు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకాలు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉండడానికి ఇష్టపడతాను అంది. జ్యేష్ఠాదేవి మాటలకు కించెత్తు నొచ్చుకున్న వేదవిధుడైన ఉద్దాలకుడు, ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదలలో అలాగే ఉండిపోయిన జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్ళకి రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్ద పెట్టిన దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మీదేవి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడిస్తూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక నువ్వు దీని మూలంలోనే శ్రీనివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజిస్తారు. అక్కడ జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కురిపించేలా శ్రీహరి దీవిస్తాడు. మరొక కథనం ప్రకారం లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏమిటంటే, తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారని. ఈ విషయమై ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవులు అతడి ముందుకు వెళ్ళి నిలుచుకున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత, దారిద్ర దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోటమాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతనికి తెలియలేదు. ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. ఇంతకీ మీ ఇద్దరికి వచ్చిన సందేహం ఏంటో చెప్పమని అడిగాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతనికి తెలుసు. అయితే నిజాన్ని చెప్తే జ్యేష్ఠాదేవి కోపం వస్తుంది. ఆమె కోపం వస్తే తనను ఇంకా పేదవాణ్ణి చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే, అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గంలో కానీ ఎవరూ ఉండరు అని అన్నాడు. అలాగే అమ్మా, ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలు.
ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు. ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచింది. అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించడానికి వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమైపోయారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారే. ఎందుకంటే అతడు ఐశ్వర్యదేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందడమే కాకుండా లక్ష్మీదేవి వజ్రశత్రువులైన జ్యేష్ఠాదేవి సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారే.